సూర్యది మీది మంచి ఫ్రెండ్షిప్ అని మా అందరికీ తెలుసు. బట్ బయటికి ఎలా పోర్ట్రే అవుతుంది, దానివల్ల ఏమైనా బయటకు వచ్చేసానా అని మీకు ఏమైనా అనిపించిందా? నాకు స్టేజ్ దిగి ఇక్కడికి వస్తున్నంత వరకు తెలీదు రీజన్ ఏంటి అనేది. వచ్చిన తర్వాత తెలిసింది ఇప్పుడు మీరు అన్న రీజన్ అని. అండ్ ఇప్పటికే అదే స్టాండ్ మీద ఉంటాను. సూర్యాది నాది జస్ట్ ఫ్రెండ్షిప్. అంటే ఓన్లీ అమ్మాయి మీద ఒక నిందేయడం అనేది చాలా కామన్ సొసైటీకి, ఎందుకంటే అమ్మాయిలు చాలా ఈజీగా దొరుకుతారు కాబట్టి. సో నేను అసలు అది హాట్ కింద తీసుకోవట్లేదు, ఎందుకంటే తప్పు చేయనప్పుడు తలొంచే ప్రసక్తి లేదు. ఇది నాకే కాదు, అందరూ ఆడపిల్లలకి చెప్తున్నా. టాప్ 5 ఎవరుంటారు అనుకుంటున్నాం? టాప్ 5లో నాకు తెలిసినంత వరకు అయితే రేవంత్, గీతు, సూర్య, కీర్తి, శ్రీహాన్. హౌస్లో ఎవరి వల్ల మీరు ఇవాళ ఇక్కడ ఉన్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? హౌస్లో ఎవరి వల్ల అంటే ఒకరి మీద బ్లేమ్ వేయడం అనేది కరెక్ట్ కాదు. మనం బయటకు వచ్చేసినాం అని చెప్పేసి వాళ్ళని జడ్జ్ చేసి వాళ్ళ మీద బ్లేమ్ వేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరి వల్ల నేను ఇక్కడ లేను, బయట జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను ఇక్కడ ఉన్నాను అంతే. మీ పరంగా మీరు టఫ్ ఫైట్ ఇచ్చారని అనుకుంటున్నారా? నేను 100% టఫ్ ఫైట్ ఇచ్చిన, అది చూసే వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటుంది ఆరోహితో అంత ఈజీ కాదని. బట్ చాలామంది ఆరోహి కొంచెం ఓవర్ అగ్రెసివ్, బాగా ఇదైపోయిందని చెప్తూ ఉన్నారు. దాని గురించి నేను ఓవర్ అగ్రెసివ్, షార్ట్ టెంపర్ ఉంది నాకు. అండ్ నేను ఏదైనా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తాను, అంటే కొట్టినట్టే చెప్తాను. దానివల్ల ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, నేను ఆన్సర్ చెప్పేటప్పుడు కూడా ఇది తిడతానా ఆన్సర్ చెప్తానో కూడా అర్థం కాదు చక్కగా. సో నా మాటే అంత, ఇప్పటికి కూడా అదే చెప్తా. వాట్ వాజ్ దేర్ ఈజ్ దేర్ బిట్వీన్ ఆరోహి అండ్ సూర్య అంటే ఏంటి, మీరు ఏం చెప్తారు? దెర్ ఈస్ నథింగ్ జస్ట్ దెన్ అ ఫ్రెండ్షిప్ అనే చెప్తాను. దట్స్ ఇట్. I don't have anything to define their friendship. See, if at all a person is working in particular firm or organization, they'll have some rapport with that person. దీంతోనే వాళ్ళు చేశారు, బట్ ఇట్ కొంచెం ఎక్స్ట్రీమ్ అయింది, అది జనాలకు నచ్చలేదు. ఇట్స్ దేర్ డెసిషన్, వీ కాంట్ హెల్ప్ ఇట్. ఒక రూమర్ కూడా బయట ఇప్పుడే రీసెంట్గా స్ప్రెడ్ అవుతున్న రూమర్ ఏంటంటే, లవ్ ట్రాక్ నడిపిస్తే ఫుటేజ్ ఎక్కువ వస్తుంది, ఫుటేజ్ ఎక్కువ వస్తే ఎక్కువ కాలం హౌస్లో సస్టైన్ అవ్వచ్చు అన్న దానికి మళ్ళీ తను కావాలని ఇనాయాతో లవ్ ట్రాక్ నడిపిస్తున్నారు అని చెప్పి ఇట్స్ రూమ్ నాకు వచ్చిన ఇన్ఫర్మ్. సో దీనిలో ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం? See, Surya didn't confess anywhere that he is interested on Arohi and he is interested on Inaya. Arohi వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా కొంచెం డిప్రెషన్లో ఉంటాడేమో అనుకున్నాం. బట్ దెన్ ఇనాయా స్టార్టెడ్ టెల్లింగ్ దట్ హీ ఈజ్ ఇస్ క్రష్. తనే ఎక్కడ సూర్య వెళ్ళినా బ్యాక్ వెళ్తుంది. ఓటీటీలో కూడా చూసిన కమెంట్స్ తనవి కూడా ఫాలో అవుతున్నా. వాళ్ళ ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళే అంటున్నారు, ఇనాయా ఎందుకు గేమ్ పైన కాన్సన్ట్రేట్ చేయకుండా సూర్య పైన కాన్సన్ట్రేట్ చేస్తుంది, ఫెవిస్టిక్ లాగా ఎక్కడ పోయినా అక్కడే అతుక్కుంటుంది అని. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ సూర్యాస్ ఫాల్ట్. ఇట్స్ లైక్ తనకి ఇంట్రెస్ట్ ఉంది, తను చూపిస్తుంది. ఐ డోంట్ నో వెదర్ హీ విల్ బీ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ నాట్, అంతే. అండ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ ఫాదర్ గురించి చెప్పారు, మదర్ గురించి చెప్పారు తను ఒకసారి ఒక ఎపిసోడ్లో. లైక్ ఎంత కనెక్ట్ ఉంది ఏంటి, ఎప్పుడు వాళ్ళ ఫాదర్తో మాట్లాడలేదు అని కూడా చెప్పారు. అంటే మీరు కూడా వాళ్ళ ఫ్యామిలీకి చాలా క్లోజ్, అంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది, ఎలా ఆడుతున్నారు అని మీకు చెప్పారు ఏంటి? ఆంటీ అయితే సూపర్ ఎక్సైటెడ్. అంకుల్ అంతగా అంటే హీఈస్ హ్యావింగ్ సమ్ హియరింగ్ ప్రాబ్లమ్ అనమాట. సో అంతగా కమ్యూనికేట్ ఏం చెయ్యరు. సో ఉన్న దాంట్లో ఆంటీ క్లోజ్. ఒక్కరోజు కూడా వాళ్ళ మమ్మీతో మాట్లాడకుండా అస్సలు ఉండలేడు. సో ఈ మిస్సింగ్ అమ్మ అని గుర్తు తెచ్చుకొని ఏడవడం ఇవన్నీ కూడా ఆంటీ కూడా చూసి కొంచెం ఎమోషనల్ అవుతున్నారనమాట. సో వాడు ఎమోషనల్ అయ్యి తనని ఎమోషనల్ చేస్తున్నాడు అని మాత్రం చెప్పొచ్చు. బట్ దెన్ ఆట పరంగా వస్తే లైక్ ఆంటీ సూపర్ హ్యాపీ. అందరూ కూడా తనకి చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు కదా నేబర్స్, వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది, మీ అబ్బాయి బాగా ఆడుతున్నాడు, మీ అబ్బాయి టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడు, మీ అబ్బాయికి ఇంతమంది ప్రేస్ చేస్తున్నారు. ఎవరో ఒకరు వీకెండ్కి వచ్చినప్పుడు గెస్ట్ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా మిమిక్రీ చేసినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇన్ఫాక్ట్ తమన్నా వచ్చినప్పుడు కూడా తనకే ప్రైజ్ ఇవ్వడం, ఎవ్రీబడి. శర్వానంద్ వచ్చినప్పుడు కూడా ఇట్ వాజ్ లైక్ దట్. అయితే బయట ఓట్స్ పరంగా చూసుకుంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు కానీ ఎలాంటి వర్క్స్ కానీ ఎలా చేస్తున్నారు, ఓట్స్ ఎలా పడుతున్నాయి ఏంటి, హౌస్ ఎవ్రీథింగ్ అంటే? ఓట్స్ పరంగా చూసుకోవాలి అంటే ఫాలో అప్ అయ్యండి, అంత వేరే దాని గురించి ఇంకేం లేదు. జస్ట్ టైం స్టార్ట్ అయిపోతుంది, మనం ఓట్ చేయాలి అంటే అందరికీ ఒకసారి రిమైండ్ చేయడం, లేకపోతే వీడియో ఏదైతే మనం కట్ చేసి ఎడిట్ చేసి పెడతామో అందరికీ ఫార్వర్డ్ చేయడం, వాళ్ళు ఓటు వేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుండి స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో రీపోస్ట్ చేయడం. సో అలా సర్క్యులేట్ అయ్యి వాడి పాజిటివ్ సైడ్ ఏముంది, వాడి గేమ్ ప్లే ఎలా ఆడుతున్నాడు, టాస్క్లో ఎలా పర్ఫామ్ చేస్తున్నాడు అనేది మేము ప్రొజెక్ట్ చేస్తున్నాం జనరల్గా. సో దాన్ని బట్టి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అనదర్ పర్సనల్ క్వశ్చన్, అంటే అసలు ఇంట్లో ఎవరితోటి కూడా కొట్లాట లేకుండా, ఎవరితోటి ఏ గొడవ లేకుండా అంటే ఎట్లా ఉంది? బికాస్ గీతో ఇస్ దేర్, అందరూ ఉన్నారు, అంటే ఎవరికి వాళ్ళకి ఏదో అసలు కోపం రాని బాలదిత్య కూడా కోపం తెప్పించారు అందరు కలిసి. సో అట్లాంటిది అంటే ఎవరు తనతోటి ఆర్ఎల్స్ గొడవ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు ఎవరితోటి అని మీరు అనుకుంటున్నారు?
యాక్చువల్గా ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ పీపుల్ని చూడొచ్చు. ఒకరు వాంటెడ్లీ రేస్ చేస్తారు ప్రతి చిన్న దానికి అలా, కొందరు వస్తేనే తప్ప దాంట్లో మింగిల్ అవ్వరు. సో సూర్య ఇస్ దట్ కైండ్ ఆఫ్ అని నేను అనుకుంటున్నాను. అనవసరంగా ఎందులోకి వెళ్ళడు. వస్తే మాత్రం ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ కమింగ్ ఆన్ హిస్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చి పడేస్తాడు. అది ఇంకా అవ్వలేదు కాబట్టి ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. బట్ చూసుకుంటే బయట కంపేర్ చేస్తే లోపల చాలా సటిల్డ్గా హంబుల్గా ఉన్నాడు. అదే బయట అయిందనుకో, ఏదన్నా ఫోన్ చేతిలో ఉందంటే అది విసిరి కొడతాడనమాట, అంత కోపం సూర్యకి. అంటే మీ ట్రైనింగ్ ఏనా అది అంత ప్రాపర్గా ఉండాలి? మీరు ఈ మాట నన్ను అడుగుతున్నారా? అస్సలు లేదు. ఈజ్ ఫ్రమ్ దట్. వాడికి ముందే నుండే చాలా కోపం ఎక్కువ. అది లోపలికి వెళ్ళాక ఇంత కంట్రోల్ చేసుకోగలరా అని నాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే వాచ్ చేయడం జరుగుతుంది కదా. నేను అనుకుంటున్నా బయటకు వచ్చేంత వరకు కూడా ఇలానే ఉంటే ఎంత బాగుంటుంది అసలు, కోపం రాకుండా అని. ఎంత సూర్య వీక్లీ రెమ్యూనరేషన్ ఎంత? రెమ్యూనరేషన్ చెప్పకూడదండి, అలా మీరు కూడా అడగ. ఓకే, నేను అనుకుంటున్నా 5 lakhs, 5 to 6 lakhs మధ్యలో. 5 lakhs ఇస్తే దాంట్లో హాఫ్ మీకే ఇస్తాను నేను. నోట్ చేసుకోండి. సూర్య బిగ్ బాస్ విన్నర్ అయ్యి వచ్చిన తర్వాత సగం రెమ్యూనరేషన్ నాకే ఇస్తా అంటున్న మృదుల. మీరు మాట మారుస్తున్నారు. మీరు 5 lakhs అంటే నేను హాఫ్ ఇస్తాను అన్నాను. ఓకే, అండ్ కమింగ్ టు గేమ్ గురించి వస్తే, లైక్ ఎవ్రీ గేమ్ చాలా ప్రాపర్గా ప్లాన్ చేసి, అంటే అది ఫిజికల్ టాస్క్ అవ్వచ్చు, మెంటల్ టాస్క్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, హీఈస్ ప్లేయింగ్ లైక్ దట్. అంటే తన అనాలిసిస్ కానీ ఎట్లా ఉంటుంది గేమ్ పరంగా, ఇంకా గేమ్ ఏం ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్గా ఆడొచ్చు అని మీరు? ఫస్ట్ అయితే ఎమోషనల్ అవ్వడం కొంచెం తగ్గించాలి. వాడు ఎమోషనల్ కంట్రోల్ చేసుకుంటే వాడి గేమ్ వాడి చేతిలో ఉంటుంది. అందరూ ఇప్పుడు లైక్ ఫట్ ఇన్ ద మూమెంట్ అయిపోవాలి అని చెప్పి ఆలోచిస్తారు. బట్ దెన్ చాలా లాంగ్లో ఆలోచించి అది అక్కడ ఏమవుద్ది అన్న అనాలిసిస్ సూర్య చేయగలడు. బికాస్ హీఈస్ ఇన్ టు లైక్ ఆల్ మల్టిపుల్ కైండ్ ఆఫ్ వర్క్స్ హీఈస్ డూయింగ్ అవుట్ సైడ్. ఆ అనాలిసిస్ అయితే వాడికి ఉంటుంది. సో దాని ప్రకారంగానే యాక్ట్ చేస్తాడు అని మేము అనుకుంటున్నాము.